Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుతున్నాము అంటే ఎస్టర్డే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఒక 25 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇంకొక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే అర్థమెటిక్ నుంచి ఒక 35 క్వశ్చన్స్, మరి రీజనింగ్ నుంచి ఒక 35 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? అర్థమెటిక్ లోనే ప్యూర్ మ్యాథ్స్ ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి, అవి పక్కన పెట్టేసేయండి. సో అవి కూడా ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే ఆ 35 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత చాలా మంది సార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా ఇదే విధంగా చెప్పండి సార్ అంటున్నారు. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన పేపర్ కూడా ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ తర్వాత రీజనింగ్ పేపర్ కూడా ఉంటుంది కదా, రీజనింగ్ కూడా మనం ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎన్టీపీసీ చెప్పండి సార్, గ్రూప్ డి చెప్పండి సార్ అని. వాటికి సంబంధించిన పేపర్స్ కూడా ఒక్కొక్కటి అయితే ఎవ్రీడే నేను మీకు అందించడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? కొంతమంది మాత్రం ఏం చేస్తా ఉన్నారు అంటే సార్ ఇదే క్వశ్చన్స్ వస్తాయా, ఇలాంటి మెథడ్సే వస్తాయా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇవే క్వశ్చన్లు వస్తాయి, ఈ ఒక్క పేపర్ మీరు చదివితే క్వాలిఫై అవుతారని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను అంటే పోయినసారి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, సో అలాంటి క్వశ్చన్స్ ని మనం ఈ విధంగా ఆన్సర్ చేస్తే బెస్ట్ అని చెప్తున్నాను. అంతేగాని ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఇవే మోడల్స్ వస్తాయి అని చెప్పట్లేదు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఓకేనా? దీనికి సంబంధించి ఈ విధంగా వస్తే ఇలానే చేయాలి. బట్ కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి మేము కొన్ని చోట్ల చూస్తే మరి యూనిట్ డిజిట్స్ అన్ని ఒకటేలాగా ఉన్నాయి సార్, మరి కొన్ని చోట్ల చూస్తే అన్ని 11 తో డివిజిబుల్ అవుతున్నాయి సార్, అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటారు. చూడండి నేను ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ కి ఒక లాజిక్ ఉంటది. మరి ప్రతి క్వశ్చన్ కి పని చేయనప్పుడు ఎందుకు సార్ ఆ లాజిక్ మాకు చెప్పమాకండి సార్ అంటే ఎవరైతే ఆ లాజిక్ ప్రిపేర్ అవుతారో వాళ్ళే జాబ్ కొడతారు. ఎందుకు అంటే ఎగ్జామినర్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. ఏమని టెస్ట్ చేస్తున్నాడు అంటే అక్కడున్న లాజిక్ వాడు ఫైండ్ అవుట్ చేస్తున్నాడా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. ప్రొసీజర్ ఎవరికి రాదు, మీకు రాదా నాకు రాదా, ప్రతి ఒక్కరికి ప్రొసీజర్ వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రొసీజర్ చేయగలరు. బట్ ప్రొసీజర్ చేయడం వల్ల టైం అనేది టేకర్ అవుతుంది, అవునా కదా? ఎక్కువ టైం అవుతుంది. మరి తక్కువ టైం అవ్వకుండా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి అంటే మనకి 100% క్వశ్చన్ పేపర్ ఉంటే దాంట్లో ఒక 40% ఎలా ఇస్తాడు అంటే జస్ట్ మైండ్ లాజిక్ ని యూస్ చేసి చెప్పేలాగా ఇస్తాడు. ఒకటి యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని ఇస్తాడు, లేకపోతే రెండు వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే డివిజిబిలిటీ రూల్స్ బేస్ చేసుకొని ఇస్తాడు, లేదా ఆన్సర్ గెస్సింగ్, సో ఆన్సర్ ఇంత ఉంటది అని చెప్పి గెస్ చేసే విధంగా కొన్ని ఇస్తాడు. కొన్ని షార్ట్ కట్స్ అండి. ఓకేనా? ఆ మోడల్లో కనిపించిందంటే అది ఆన్సర్ అంతే, ఇక దానికి ఎలాంటి రీజన్స్ ఉండవు. మరి ఆ రీజన్స్ మనం పట్టుకొని వెళ్ళాము అంటే చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది, దాన్ని మనం ఆన్సర్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. మరి అలాంటప్పుడు కూడా నేను ప్రొసీజరే చేస్తాను సార్ అంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే వస్తుంది కానీ జాబ్ రాదు. కొంతమంది నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంత నెగిటివ్ గా థింక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అలా నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళకి వాళ్ళ మైండ్ ఇంక అంతే ఉండిపోతుంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లాస్ చెప్తుంది ఎందుకు అంటే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండి కాదు. కొంతమంది నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి నెగిటివ్. సో ఎస్ఐ పేపర్ చెప్పారు, కానిస్టేబుల్ పేపర్ చెప్పారు సార్, ఎస్ఐ పేపర్ చెప్పండి సార్ చూద్దాం, లేకపోతే గ్రూప్ డి పేపర్ చెప్పండి సార్ చూద్దాం, లేకపోతే 5 years బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ కాదు సార్, ఇప్పుడు వచ్చే క్వశ్చన్ చెప్పండి సార్, ఆ క్వశ్చన్ చెప్పండి సార్. నీ దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ సెండ్ చేయి. వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాను కదా, వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సో నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదని అడగండి, చెప్పించుకోవాలి. అంతేగాని నెగిటివ్ థింకింగ్ ఉండొద్దు. నెగిటివ్ థింకింగ్ ఉన్నాడు ఎవడు సక్సెస్ కాడు, అలాంటి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా సక్సెస్ కారు. ఆ విషయాన్ని మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఏం డిస్కషన్ చేస్తున్నాం సార్ అంటే క్వశ్చన్ ఈ విధంగా వస్తే ఇలా చెయ్యాలి అనేది కాన్సెప్ట్, అంతేగాని ప్రతిసారి ఇలా వస్తే అంటే రాకపోవచ్చు. మరి అలా వచ్చినప్పుడు ఆ 1 మార్క్ విత్ ఇన్ సెకండ్స్ లో తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ చూసాం, కానిస్టేబుల్ చూసాం, సేమ్ మోడల్స్ సేమ్ క్వశ్చన్స్, ఆన్సర్ కూడా మారట్లేదు. బట్ సేమ్ ఈసారి కూడా ఇంతే వస్తాయి అంటే రాకపోయి ఉండొచ్చు. పోయినసారి అలా వచ్చినాయి. పోయినసారి మీరు ఒకవేళ ఫాలో అయి ఉంటే జాబ్ కొట్టే వాళ్ళ కాదా, అవునా కదా? 5 years క్రితం జరిగిన క్వశ్చన్స్ మనం ఇప్పటికి కూడా చాలా మంది చేయలేకపోతా ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. ఓకేనా? నేను అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చు, నాకు అదొచ్చు ఇదొచ్చు అనుకున్నాను, వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. మీ వల్ల వేరే వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయవలసిన అవసరం అయితే అస్సలకి లేదు. ఓకేనా? అలాంటి కామెంట్స్ కి మనం రెస్పాన్స్ కూడా కాము, స్టూడెంట్స్ కూడా ఎవరు రెస్పాన్స్ అయితే కావాలి. ఓకేనా? సో నేను చెప్పేది అది. మరి చూడండి
ఈ రోజు మనం 26th క్వశ్చన్ నుంచి అయితే ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఇంపార్టెంట్ కాదండి. ఒక క్వశ్చన్ కి ఏ లాజిక్ ఉపయోగపడిద్దో ఆ లాజిక్ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. 7 జాబ్స్ 8 జాబ్స్ ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళు క్వశ్చన్ చూసిన వెంటనే లాజిక్ కనుక్కుంటున్నారు. అరే వాళ్ళకి ప్రొసీజర్ రాదా? మీరు ఒకసారి అడగండి, జాబ్ కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఒక క్వశ్చన్ చూపించండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఆన్సర్ అని చెప్పేస్తారు. అన్న ఇది ఎలా చెప్పావు అంటే షార్ట్ కట్ చెప్తాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ప్రొసీజర్ కూడా తను చెప్తాడు. అంటే తనకి ప్రొసీజర్ కూడా వచ్చు, బట్ ఎగ్జామ్ లో ఏది యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలి. అంతేగాని ప్రతిసారి నేను ప్రొసీజరే యూజ్ చేస్తాను సార్, దాని మీనింగ్ తెలుసుకుంటాను సార్ అంటే దానివల్ల మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అలా టైం అయితే అస్సలకే వేస్ట్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. ఫైండ్ ద డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 0.842222 సో ఆన్. చూడండి ఏమంటున్నాడు, 0.842222 సో ఆన్ ఎక్స్ యొక్క భిన్న విలువను కనుగొనండి. మరి ఇది ఏం చేస్తున్నాడు? డెసిమల్ ఫ్రాక్షన్. మరి డెసిమల్ ఫ్రాక్షన్స్ మనం ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవచ్చు, ఫ్రాక్షన్స్ మనం డెసిమల్స్ ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఈ డెసిమల్స్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లోకి ఎలా మారుస్తున్నానో చూడండి. మరి ఏంటి సార్ అంటే 0.84222 రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? 2 బార్ అని చెప్పొచ్చు. సో అందుకే 2 బార్ అని రాశాను. మరి ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏంటి సార్ మీరు మాకు చెప్పిన షార్ట్ కట్ అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఇలా బార్ లో ఉన్న వాల్యూ ఇచ్చి కనుక్కోమన్నప్పుడు, మరి కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంట? మరి పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ రాయండి. మరి పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఎంత అంటే 842. ఓకే, మరి దాంట్లో నుంచి రిమూవ్ చేయాలి. అరే ఏం రిమూవ్ చేయాలి సార్ అంటే బార్ లేని నెంబర్. మరి బార్ లేని నెంబర్ ఏంటిది? 84. సో వెంటనే 84 ని రిమూవ్ చేయండి. ఓకే, డివైడెడ్ బై. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఎన్ని వాల్యూస్ వస్తాయి? 3 వాల్యూస్ వస్తాయి. చూడండి బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంది? ఒక నెంబర్ మీద. ఒక నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి ఒక 9. మరి ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు? పాయింట్ తర్వాత, పాయింట్ కి ముందు మనకు సంబంధం లేదు. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు? 2 నెంబర్స్ మీద. సో అందుకే 2 zeros. ఆన్సర్ అంతే, జస్ట్ మీకు తీసేయడం వస్తే అయిపోయిద్దండి. చూడండి ఇంత ఈజీ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మరి 84 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 758. మరి 758 డివైడెడ్ బై 900 అండి. మరి ఇది కట్ అవుతుంది, బట్ మనం కట్ చేయొద్దు. ఎందుకంటే వాడు ఆన్సర్ అంతే ఇచ్చాడు. ఇది కట్ చేయడానికి మనకు అవకాశం ఉంది. సార్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 0 ఉంది, 2 టేబుల్ లో పోతుంది, కట్ చేసుకోవచ్చు. బట్ కట్ చేయవలసిన అవసరం లేకుండా ఇచ్చాడు. ఎందుకని? ఉన్నది ఉన్నట్టు వాడే ఇచ్చేసాడు. ఓకేనా? మరి 758 డివైడెడ్ బై 900 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. క్వశ్చన్ నెంబర్ 27 ఏమంటున్నాడు? Interest earned after 5 years on ordinary interest of 12% per annum. Okay, next on a fixed amount rupees 5,580 rupees. Find out the amount invested in rupees. చూడండి ఏమంటున్నాడు? నిర్ణీత మొత్తంపై 12% సాధారణ వడ్డీతో 5 సంవత్సరాల తరువాత వచ్చే వడ్డీ 5,580 అయితే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుగొనండి. మరి ఇక్కడ చూద్దామండి. మరి ఇతను ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడంట? 12% ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మరి ఎంత కాలానికి ఇచ్చాడంట? 5 years. ఓకేనా? మరి ఇస్తే వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 5,580 అని చెప్తున్నాడు. మరి సంవత్సరానికి 12% ఇంట్రెస్ట్. మరి 5 సంవత్సరాలకి, మరి 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది సార్ అంటే 60% వస్తుంది. సో ఆ 60% విలువే వాడు చెప్తున్నాడు. సో నాకు 60% ఇంట్రెస్ట్ ఇచ్చింది. మరి ఆ ఇంట్రెస్ట్ కి వాడు నాకు రిటర్న్ చేసిన అమౌంట్ ఎంత అంటే 5,580 రూపీస్. అయితే అతనికి ఏం కావాలంట? అసలు అంటే ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంతకి ఈక్వల్ ఉంటుంది అంటే 100% కి ఈక్వల్ ఉంటుంది. సో వాడు అడుగుతుంది కూడా 100% వాల్యూ ఎంత, అంతే. చూడండి ఎంత చిన్న క్వశ్చన్ అయిపోతుందో. మనం చూడటానికి అలా అనిపిస్తుంది కానీ ఈజీగా మనం చేస్తే కానీ చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇప్పుడు ఒక్కసారి మనం క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే ఇక్కడ ఒక 0 ఉంది, 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ కి పర్సంటేజ్ క్యాన్సిల్. మరి 6 టేబుల్లో కట్ చేద్దాం. 6 4s 6 9s 9 6 54. ఇంకెంత మిగిలింది అంటే 1 మిగిలింది.
ఓకేనా. నెక్స్ట్ 6 ఎంత అంటే 18, సో 93. మరి 93 ఇంటూ 100, మరి 93 ఇంటూ 100 అంటే ఎంత అంటే 9300. మరి ఎక్కడుంది సార్ 9300 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఒకసారి. ఈ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చూద్దాం. Question number 28. On the investment of 4,700 rupees, okay, the amount of simple interest will be 13% per annum after 4 years. చూడండి ఏమంటున్నాడు ఒకసారి. 4,700 రూపాయలపై పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 సంవత్సరాల తరువాత 13% సాధారణ వడ్డీతో వచ్చు మొత్తం ఎంత? మరి అతను ఎంత అమౌంట్ ఇచ్చాడంట చూడండి. 4,700 రూపీస్ ఇచ్చాడంట. మరి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడంట చూడండి. 13% ఇంట్రెస్ట్ ఇచ్చాడంట. మరి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాడంట? 4 ఇయర్స్ వెయిట్ చేశాడంట. నా దగ్గర కొంత సొమ్ము ఉంది, దాన్ని 13% వడ్డీకి 4 సంవత్సరాల వరకు వెయిట్ చేశాను. మరి 4 సంవత్సరాల తర్వాత నాకు వచ్చే వడ్డీ వద్దు, నాకు వచ్చే మొత్తం ఎంతో చెప్పు అంటున్నాడు. చూడండి మీకోసం రాస్తున్నా, ఇది లేకపోతే రాయాల్సిన అవసరం లేదు. చూడండి దీంట్లో హాఫ్ ఇక్కడ రాద్దాం. మరి దీంట్లో హాఫ్ ఎంత అంటే 2. మరి 700 లో హాఫ్ ఎంత అంటే 350. ఓకేనా. దీంట్లో 2 పార్ట్స్ వాల్యూ 47 అంటే ఎంత అంటే 7 7 14 94. దీన్ని కలిపితే ఆన్సర్ అయిపోతుంది 4. నెక్స్ట్ 9 1 అంటే ఎంత వస్తుంది? 14. 4 7 3 10, సో 1. నెక్స్ట్ ఎంత వస్తుంది అంటే 7. 7114, సో ఎక్కడుంది? ఆప్షన్ బిలో. ఇలా తీసేసుకోవాలి. ఇలా ఎందుకు తీసుకున్నానో తెలియాలి అంటే వెయిట్ ఫర్ 1 minute. చూడండి మరి ఇప్పుడు నేను ఇచ్చిన ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాం. చూడండి మరి నేను ఇచ్చిన సొమ్ము ఎంత అంటే, ఇచ్చిన సొమ్ము ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెప్తున్నాడు. సంవత్సరానికి 13%. మరి 4 సంవత్సరాలకి 13 4 ఎంత? 52. అంటే నేను ఇచ్చిందేమో 100%, నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 52%. మరి నాకు కావాల్సింది టోటల్ అమౌంట్. మరి నేను ఇచ్చిందేమో 100%, మరి ఇంట్రెస్ట్ 52%. మరి మొత్తం మీద నాకు రావాల్సిన డబ్బు ఎంత అంటే 152%. సో వెంటనే 100% విలువ ఇంత అయితే మరి 152% విలువ ఎంత అని తీసుకుంటారు. 2 సున్నాలకు 2 సున్నాలు కట్ అవుతాయి. 47 ఇంటూ 152 చేయాలి. మరి 47 152 వచ్చా? రాదు. ఒకవేళ చేస్తే టైం వేస్ట్. మరి ఇంకేదన్నా చిన్న లాజిక్ యూజ్ చేద్దామంటే యూజ్ చేద్దాం. మరి కావాల్సింది ఏంటిది? 52% విలువ, అంతే కదా. అది నేను తెప్పిస్తా. మరి 100% చూడండి. మరి 100% యొక్క విలువ ఎంతో తెలుసా అంటే తెలుసండి. మరి 100% విలువ ఎంత అంటే 4,700 రూపీస్. మరి నాకు 152% కావాలి. మరి 100లో సగం ఎంత అంటే 50%, సో 50% రాశాను. మరి అదే విధంగా 4,000లో సగం అంటే 2,000. మరి 700లో సగం అంటే ఎంత అంటే 350 రూపీస్. ఓకే. మరి ఇంకా నాకు ఇంకో 2% కావాలి. సో 2% వాల్యూ ఎంత అనేది నాకు కావాల్సిన క్వశ్చన్. చూడండి మరి 2% అంటే 100%. ఇది ఒక 0 తీసేస్తే 10%, ఇంకో 0 తీసేస్తే 1%. 1% విలువ 47 అయితే మరి నాకు కావాల్సింది 2%. మరి 47 ఎంత? జస్ట్ 94. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 152%. మరి దీన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం యాడ్ చేసి చూద్దాం. చూడండి ఎంత వచ్చిద్దో. మరి 0 + 0 + 4 అంటే 4. మరి 9 + 5, 9 + 5 అన్నా కానీ 14, సో 4 1. 7 3 10, 10 + 1 11, సో 1 రాసి ఇక్కడ 1 రాద్దాం. మరి 4 5 6, 6 + 1 7, సో ఆన్సర్ ఎంత అంటే 7144. మరి ఎక్కడుంది సార్ 7144 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా తీసుకోవాలి. మరి ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మరి ఇదంతా రాయకూడదు. ఇది ఎక్కడ ఉండాలి? మైండ్ లో ఉండాలి. ఇది మొత్తం నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇట్లా రాశాను. అదే ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా చేస్తామా? ఇలా చేయొద్దు. డైరెక్ట్ గా ఎలా చేస్తాము అంటే దీంట్లో హాఫ్ ఎంత అంటే 2, మరి దీంట్లో 350. ఓకేనా. నెక్స్ట్ 10% వాల్యూ 470, మరి 1% వాల్యూ 47, మరి 20% వాల్యూ ఎంత అంటే 94. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయడమే 4 14 1 11 1, సో ఎంత అవుతుంది అంటే 7144. ఈ విధంగా తీసుకోవాలి.
మరి మనం అది ఎందుకు యూజ్ చేసాం అనేది కూడా చాలా మందికి తెలియకూడదు. ఒకవేళ యూనిట్ డిజిట్ ఏమైనా వర్కౌట్ అయింది అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకోవచ్చు. బట్ వాడందుకే యూనిట్ డిజిట్ వర్కౌట్ కాకుండా ఇచ్చాడు. ఓకేనా, ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అనేది మనం బయటికి తీసుకురావచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 అండి, బట్ ఇది 22 అని పడింది. సో బై మిస్టేక్ పడింది, నో ప్రాబ్లం. ఇది 29. చూడండి ఏమంటున్నాడు, when an item is sold 408 rupees, okay, then there is a loss of 15%. ఫైండ్ ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్. చూడండి ఏమంటున్నాడు, ఒక వస్తువుని 408 రూపాయలకు అమ్మినప్పుడు ఒక వస్తువు పైన 15% నష్టం వస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క అసలు ధర లేదా కొన్న వెల ఎంత అన్నాడు. మరి ఒక వస్తువుని అమ్మితే 15% నష్టం వచ్చింది. మరి 15% నష్టం వచ్చింది అంటే నువ్వు ఎంతకు అమ్మావు అంటే 85% అమ్మావు. అంతే కదా, 100% ఉన్న వస్తువుని ఎప్పుడైతే నువ్వు 85% అమ్ముతావో అప్పుడే నీకు 15% నష్టం వస్తుంది. మరి నువ్వు అమ్మింది ఎంతకి అంటే 408 రూపీస్. మరి వాడికి ఏం కావాలి, కొన్న వెల. ఓకేనా, కొన్న వెల ఎప్పుడు ఎంత ఉంటుంది, 100%. లేదా అసలు ధర, మరి అసలు ధర కూడా ఎప్పుడు ఎంత ఉంటుంది, 100%. అదే వాడు అడుగుతుంది. చూడండి, ఒకే ఒక స్టెప్, సింగిల్ స్టెప్, క్వశ్చన్ ఎనఫ్. కట్ చేయడం మీకు ఎంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే 5 టేబుల్లో 5 17s. ఓకే, మరి 5 ఎన్ని టైమ్స్ అంటే 20 టైమ్స్. మరి 17తో కట్ చేద్దాం. చూడండి 17 2 ఎంత అంటే 34. ఇంకెంత మిగిలింది 6. దాని పక్కన ఎంత ఉంది 8 ఉంది. సో 68. 17 4 ఎంత అంటే 68. మరి 24 ఇంటూ 20, 24 డబల్ చేస్తే 48 అండ్ దాని పక్కన ఒక 0. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 480. మరి ఎక్కడైనా 480 కనిపిస్తుందా సార్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి డిని ఆన్సర్ గా మనం చూస్ చేసేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ టైం అనేది మనకి ఏమీ వేస్ట్ కాదండి. మీరు క్యాన్సిల్ చేయటంలోనే కొంచెం ఇబ్బంది పడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాల్యూ అక్కడ తీసుకెళ్ళి ఈ వాల్యూ కిందకి తీసుకొచ్చేస్తారా, చెయ్యొద్దు. ఒక స్టెప్ ఎక్స్ట్రా పడుతుంది మనకి. స్టెప్స్ ఎక్కువ రానియొద్దు. పేపర్లో ఖాళీ కూడా ఉండదు ఒకవేళ మీరు ఆఫ్లైన్ రాస్తే. ఓకేనా, ఆన్లైన్ అలా చేసిన టైం కొంచెం ఎక్కువ అవుతుంది. అందుకని ఇలానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. చూడండి క్వశ్చన్ నెంబర్ 30 ఏమంటున్నాడు, 25% ఆఫ్ ఏ నెంబర్. ఓకేనా, 66.67% ఆఫ్ 75% ఆఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 6345. ఫైండ్ ది 40% ఆఫ్ దట్ నెంబర్. ఒక సంఖ్య యొక్క 80%లో 75%లో 66.67%లో 25% విలువ 6340 అయితే ఆ సంఖ్యలో 40%, ఆ సంఖ్య ఏదో కనుక్కొని దాంట్లో 40% విలువను కనుగొనండి అంటున్నాడు. చూద్దామండి. మరి దాంట్లో ఆ సంఖ్య ఎంతో కనుక్కుందాం. మరి ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ యొక్క వాల్యూ మనకు తెలుసా, తెలియదు. సో వెంటనే దాన్ని ఎక్స్ అనుకుందాం. మరి ఆ నెంబర్ లో ఎంతంట 80%. మరి 80% ఏమని రాయొచ్చు అని చెప్పాను, 4/5. ఓకే, నెక్స్ట్ మరి దాంట్లో 75%. మరి 75% ఏమని రాయొచ్చు అని చెప్పాను, 3/4. మరి 66.66 లేదా 67%. మరి దీన్ని ఏమని రాయొచ్చు అని చెప్పాను, 2/3. ఓకే, నెక్స్ట్ తర్వాత 25%. మరి 25% ఏమని రాయొచ్చు అని చెప్పాం, 1/4. ఇలా చేస్తే వచ్చిన వాల్యూవే 6345కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్ ఏదో కనుక్కుందాం. ఆ నెంబర్లో 40% కావాలంటే దాన్ని కూడా కనుక్కుందాం. చూడండి మరి ఎలా కనుక్కుంటున్నారు సార్ అంటే క్యాన్సిల్ చేస్తా. చూడండి మరి ఇక్కడ 4 ఉంది, 4కి 4 కట్టు. ఇక్కడ 3 ఉంది, 3కి 3 కట్టు. మరి ఇక్కడ 2 1s, ఇక్కడ 2 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. 2 into 5 10. ఆ 10 అటు పంపిద్దాం. సో ఎక్స్ వాల్యూ, మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6345 అండ్ దాని పక్కన ఒక 0. మరి నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాదు. కొంతమంది ఈ వాల్యూ రాగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. ఒక్కోసారి ఆప్షన్ లో వాడు ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి, వెంటనే దాన్ని అంతా తీసుకుంటారు. బట్ వాడు ఆ నెంబర్ అడగలేదు, దాంట్లో ఎంత కావాలంట, దీంట్లో 40% వాల్యూ చెప్పు సరిపోతుంది అంటున్నాడు. మరి దీంట్లో 40% వాల్యూ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. లేదు సార్ నేను జస్ట్ ఎజంప్షన్ చేస్తాను అంటే ఎజంప్షన్ కూడా చేసి చూడండి. మరి 6345 ఇంటూ 40%. మరి 40% రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100. చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. మరి 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇంటూ చేసే. చూడండి
మరి 6 24 అంటే 24,000 వచ్చి ఇంకా కొంత అమౌంట్ రావాలి. సో ఇదైతే కాదు, ఎందుకంటే అది 23 ఉంది కాబట్టి. మరి ఇక్కడ చూడండి 6 24 24,000, మరి 4 3 1200. మరి 1200 అంటే 24కి 1200 కలుపుతాం. మరి 24కి 1200 కలిపితే 25,000 సంథింగ్ వస్తుంది, అంటే 24,000 అయితే రాదు. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి. మరి ఈ రెండు చూస్తే చూడండి, దీన్ని 400 అనుకుందాం, నా కోసం కొంచెం సేపు ఇది 400 అనుకుందాం. అప్పుడు 4 ఎంత 1600. 2400కి 1600 కలిపితే 2400కి మనం 1600 కలిపితే దగ్గరగా ఎంత వచ్చింది? 26,000 వచ్చింది. మరి ఇంకా తక్కువే ఉంది కాబట్టి 26,000 కంటే తక్కువే ఉండాలి ఆన్సర్. మరి 26,000 కంటే తక్కువ ఉంది ఇది. ఇలా కూడా ఎగ్జామ్షన్ చేయొచ్చు. లేదా సార్ ఇంటూ చేద్దాం, ఏమో సార్ ఇంత చిన్న నెంబర్కి ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఎందుకు సార్ అంటే, నేను మీకు చెప్తున్నాను కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఎగ్జామ్షన్ చేసి కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నాను. దీన్ని ఇంటూ 4 చేస్తే అయిపోయింది, చాలా సింపుల్. ఈ 4ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ ఏదైనా క్వశ్చన్ పెద్దగా ఉండి పాయింట్లో ఉంటుంది, ఒక్కసారి ఇక్కడ పాయింట్స్ ఉంటాం లేదా ఇక్కడ పాయింట్స్ ఉంటాం, అలాంటివి ఉంటాయి. పాయింట్లో ఉన్న నెంబర్ని ఇంటూ చేయలేనప్పుడు ఇలా ఎగ్జామ్షన్ చేసి తీసుకోవాలి అని మీనింగ్ అక్కడ. ఓకేనా? సో అది, సో ఆన్సర్ అయితే ఆప్షన్ బి. లేదా ఇంటూ 4 చేయండి, అందరికి 4 టేబుల్ వచ్చి కాబట్టి చేస్తే అది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 ఏమంటున్నాడు? ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది, ఒక్క నిమిషం చూడండి ఏమంటున్నాడు. ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది ఫ్రాంకిన్ రేస్ కంప్లీటెడ్ ఇన్ 550 mph. అండ్ ఎంపీహెచ్ అంటే మళ్ళీ ఏదో కన్ఫ్యూజ్ అవుతుంది, అంతకుముందు కేఎంపీహెచ్ ఉండేది కదా సార్, ఇప్పుడేం సార్ ఎంపీహెచ్ పడింది అంటే, కేఎంపీహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్, ఎంపీహెచ్ అంటే మైల్ పర్ అవర్. కిలోమీటర్ వేరు, మైల్ వేరు, మైల్ పర్ అవర్ అని చెప్తున్నాడు. ఓకే. అండ్ ది సెకండ్ ల్యాప్ ఆఫ్ ది రేస్ కంప్లీటెడ్ ఇన్ 825 మైల్స్ పర్ అవర్. ఇక్కడ ఇచ్చేసాడు ఎంపీహెచ్ అని ఇవ్వకుండా మైల్స్ పర్ అవర్. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ బోత్ ల్యాప్స్. చూడండి ఏమంటున్నాడు. ఫ్రాంక్లిన్ రేస్ యొక్క మొదటి ల్యాప్ ను 550 mph మరియు రెండవ ల్యాప్ ను గంటకి 825 మైళ్ళ వేగంతో పూర్తి చేస్తాడు. అయినా రెండు ల్యాంపుల యొక్క సగటు వేగం, మరి యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ కి మనకు ఫార్ములా తెలుసు కదా, ఏం చెప్పుకున్నాం యావరేజ్ స్పీడ్ కి? మరి యావరేజ్ స్పీడ్ ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు 2 ఇంటూ స్పీడ్ 1 ఇంటూ మరి స్పీడ్ 2 డివైడెడ్ బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. సో ఇది మన దగ్గర ఉన్న ఏకైక ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే ఆన్సర్ అయిపోతుంది, అంతే కదా. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ తీసుకుందాం. మరి చూడండి, ఈ ఫార్ములాని యూజ్ చేసేసి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మరి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ మరి 2 ఇంటూ 2 ఓకే స్పీడ్ 1. మరి స్పీడ్ 1 ఎంత ఇచ్చాడు? 550. ఓకే. నెక్స్ట్ మరి స్పీడ్ 2, మరి స్పీడ్ 2 ఎంత ఇచ్చాడు అంటే 825. ఓకే. మరి డివైడెడ్ బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2, ఆ రెండింటిని మనం యాడ్ చేద్దాం. మరి 0 ప్లస్ 5 అంటే 5. నెక్స్ట్ 2 ప్లస్ 5 అంటే 7. ఓకే. 8 ప్లస్ 5 అంటే 13. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్యాన్సిల్ చేయడం మేమే డిపెండ్ అయి ఉంటుంది, అసలు ఈ ఫార్ములా కూడా రాయొద్దు, మీకోసం రాశాను. ఓకేనా? ఎగ్జామ్ లో రాయొద్దు, డైరెక్ట్ గా మనం ఆన్సరే తీసుకోవాలి. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి 11 టేబుల్లో కట్ చేద్దాం. 11 1s 11, ఇంకెంత మిగిలిందంటే 2, దాని పక్కన 7 ఉంది. 11 2s 22, నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 11 5s 55. మరి 11 టేబుల్ తో కట్ చేద్దాం. 11 50s. ఓకేనా? 11 50s ఎంత వస్తుంది అంటే, ఓకేనా 11, ఓకే ఒక్క నిమిషం, 11 5s ఓకే 50 టైమ్స్ పోతుంది. మరి ఏ టేబుల్లో పోతుంది అంటే, ఇది చూస్తే 25 టేబుల్. 25 2s 50, మరి 25 5s ఎంత అంటే 125. మళ్ళీ 5 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 5 టేబుల్లో కట్ చేస్తే 5 1s 5, ఇంకెంత మిగిలింది 3. మరి 5 6s 30, ఇంకెంత మిగిలింది 2. నెక్స్ట్ 5 5s 25. 165 ఇంటూ 4, 2 2s ఎంత అంటే 4. ఇక్కడ రాద్దాం. చూడండి 2 2s 4 ఇంటూ 165 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మరి చూడండి 4 5లు 20, 0 రాసేసి 2 పక్కన పెడదాం. నెక్స్ట్ 4 6 24, 24కి 2 కలిపితే ఎంత అంటే 26. సో 6 రాసేసి 2 పక్కన పెడదాం. మళ్ళీ 4 1లు 4, అక్కడ ఒక 2 ఉంది, 4కి 2 కలిపితే 6. సో ఆన్సర్ ఎంత అంటే 660. అంటే గంటకి అతను 660
మీటరా మైల్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ 660 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? చిన్న క్వశ్చన్, ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. క్వశ్చన్ నెంబర్ 32 ఏమంటున్నాడు? The printed value on the book is 3,800 rupees. Okay, a bookseller offer 10% discount next on it if he still earn 20% profit. Okay, then the purchase price of the book is, చూడండి ఏమంటున్నాడు, పుస్తకంపై ముద్రించిన విలువ 3,800 రూపాయలు. ఓకే, ఆ పుస్తక విక్రేతదారుడు దానిపై 10% తగ్గింపు అందించినప్పటికీ అతను 20% లాభం పొందుతున్నాడు. అయినా ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత? మరి ఒక వస్తువు మీద 3,800 ముద్రించారు. మరి అది 3,800 కాదు, ముద్రిస్తారు. ఏం చేస్తారంటే ఎక్కువ ధరను ముద్రిస్తారు. మరి 10% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి చూద్దాం, 10% డిస్కౌంట్ అంటే దీంట్లో 10% విలువ 380. సో 380 డిస్కౌంట్ ఇద్దాం. మరి డిస్కౌంట్ ఇస్తే చూడండి, జీరోలోంచి జీరో పోతే జీరో, మరి జీరోలోంచి పోదు కాబట్టి అప్పు తీసుకుందాం. 10లో నుంచి 8 పోతే ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది సార్ అంటే 7. మరి 7లోంచి 3 పోతే ఎంత? 4, ఇంకా 3. మరి ఇప్పుడు ఆ బుక్ ను మనం ఎంత కమ్మాము అంటే 3,420 రూపీస్ కమ్మాము. ఎందుకు సార్ అంటే ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాం. మరి ఇలా అమ్మితే కూడా నాకు 20% లాభం వచ్చింది. మరి 20% లాభం వచ్చింది అంటే నేను వాడికి ఎంత కమ్మానండి? 120% అమ్మాను. ఎందుకని? కొన్న వేల ఎప్పుడు 100% ఉంటుంది. మరి నాకు 20% లాభం వచ్చింది అంటే నేను అమ్మింది 120%. మరి 120% విలువ 3,420 అయితే నాకు కావలసింది అసలు ధర. అసలు ధర లేదా కొన్న వేల ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. సో అందుకే 100% విలువ ఎంత అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఒక్కసారి మనం క్యాన్సిల్ చేసి చూద్దాం. చూడండి, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి 12 టేబుల్లో కట్ చేద్దామండి. చూడండి, 12 రెళ్ళు ఎంత అంటే 24. ఇంకెంత మిగిలింది? 10 మిగిలింది. ఓకేనా? 12 ఎనిమిదిలు ఎంత అంటే 96. 96 పోతే ఇంకెంత మిగిలింది? 6 మిగిలింది. దాని పక్కన ఒక 0. 12 ఐదులు 60. మరి ఈ 10 నటు పంపిద్దాం. ఈ 10 నటు పంపిస్తే 285 ఇంటూ 0 అంటే 10 అని, ఇంటూ 10 అంటే 2,850 రూపీస్. అంటే ఆ బుక్ యొక్క అసలు ధర ఎంత అంటే ఎంతండి? 2,850 రూపాయలు. మరి ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకో. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ మీకు లేట్ అవుతుందేమో కానీ బట్ ఆన్సర్ మాత్రం చాలా చాలా ఈజీ. ఒకే స్టెప్ చూడండి, ఒకే ఒక స్టెప్. ఒకవేళ మీకు కట్ చేయడం వస్తే ఓకేనా, 25 4 20 4 20 5 అని కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా అయినా కట్ చేయండి, ఆన్సర్ మాత్రం తొందరగా రావాలి. ఓకే, మీ ఇష్టం. టేబుల్స్ రాకపోతే కష్టం. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. మరి మొత్తం ప్యూర్ మ్యాథ్స్ ని బేస్ చేసుకొని మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయండి ప్యూర్ మ్యాథ్స్ ని బేస్ చేసుకొని అంటే మొత్తం 4 క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయిపోయింది. సో మిగిలిన 3 క్వశ్చన్స్ ఇవే. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్ విత్ ది సైడ్ ఈస్ 92 సెంటీమీటర్. చూడండి, మరి 92 సెంటీమీటర్ల పొడవైన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఏంటి అంటే 3 భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి అంటే √3/4 a స్క్వేర్. మరి ఏ అంటే ఏం లేదండి, భుజము స్క్వేర్ అని. మరి ఆ భుజమే వాడు ఇచ్చేసాడు. ఎంత అంటే ఆ భుజం ఎంత? 92. సో దాని వాల్యూ కనుక్కుంటే అయిపోయింది. చూడండి, మరి నాకు ఏ వాల్యూ వచ్చేసి √3/4, మరి ఏ స్క్వేర్ అంటే 92 ఇంటూ 92. మరి 92ని క్యాన్సిల్ చేద్దాం. ఏ టేబుల్లో పోతుంది అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 2s 4, నెక్స్ట్ 2 4s 8 అండ్ 2 6s. మళ్ళీ 2 టేబుల్లో 2 1s 2 ఎనీ టైమ్స్ 46 టైమ్స్. నాకేం కావాలి? 46 ఇంటూ 46. మరి వాటికి షార్ట్ కట్ చెప్పానా లేదా? చెప్పాను. ఏంటి సార్ 46 ఇంటూ 46 అంటే 46 50 కంటే ఎంత తక్కువ ఉంది? 4 4s ఎంత? 16 రాసేసాను. 16 ఉండాలి చివర్లో. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇదే ఆన్సర్. లేదు ఇంటూ చేద్దాం, మిగిలింది కూడా చేద్దామంటే చేద్దాం. మరి చూడండి 46 అనేది 50 కంటే ఎంత తక్కువ ఉంది సార్ అంటే 4 తక్కువ ఉంది. అందుకే 4 4s
16 అని రాశాను. మరి 46 25 కంటే ఎంత ఎక్కువ ఉంది? 25 కంటే 46 ఎంత ఎక్కువ ఉంది అంటే జస్ట్ 21 ఎక్కువ ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 2116. ఇదే 46 హోల్ స్క్వేర్. మరి ఇంటూ √3 అంటే ఏమొస్తుంది? జస్ట్ √3నే వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 2116 √3. మరి ఎక్కడుంది సార్ 2116 √3 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అక్కడ +3 అని పడింది, అది +3 కాదు √3. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 34. చూడండి ఏమంటున్నాడు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది rhombus ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ డయాగోనల్స్ ఆర్ 87 సెంటీమీటర్స్ అండ్ 88 సెంటీమీటర్. 87 సెంటీమీటర్లు మరియు 88 సెంటీమీటర్లు ఉన్న చతురస్రం కాదండి ఇది, రాంబస్. రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. మరి రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. మరి రాంబస్ వైశాల్యం కనుక్కోవడానికి మీ దగ్గర ఫార్ములా ఉందా అంటే ఉందండి. ఓకేనా? రాంబస్ వైశాల్యాన్ని కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి అంటే ½ ఇంటూ d1 అంటే డయాగోనల్ 1 అండ్ d2 అంటే కర్ణం 1 ఇంటూ కర్ణం 2. ఇది నా దగ్గర ఉన్న ఫార్ములా. మరి కర్ణాలు మీకు తెలుసా సార్ అంటే వాడే ఇచ్చాడు కదా 87 88. సో అక్కడ సబ్మిట్ చేస్తే అయిపోయింది. ఫార్ములా వస్తే ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అంతే. దానికి ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏమి బట్టి పట్టాల్సిన అవసరం అస్సలు అంతకంటే ఉండదు. మరి ఇక్కడ రాద్దాం. మరి ఏరియా ఇజ్ ఈక్వల్ ½ ఇంటూ మరి 87 ఇంటూ నెక్స్ట్ 88. మరి క్యాన్సిల్ అవుతుందా సార్ అంటే డెఫినెట్లీ క్యాన్సిల్ అవుతుంది. ఏ టేబుల్ అవుతుంది? 2 టేబుల్. 2 1s 2 4s 8 2 4s 8. మరి 87 ఇంటూ 44. మరి 87 ఇంటూ 44 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి మరి నేను షార్ట్ కట్ చెప్పాను కదా 44 ఇంటూ 87. సో ఆ షార్ట్ కట్ ఒక్కసారి యూజ్ చేస్తున్నాను, క్లియర్ గా చూడాలి. చూడండి మరి 7 4 28. సో 28 కాబట్టి 8 రాసి 2 పక్కన పెట్టాలి. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి 7 4 28 రాశాను. నెక్స్ట్ 8 4 8 రాళ్ళు ఎంత అంటే 32. మరి 8 2 10 10 2 12. సో కన్ఫామ్ గా చివరిలో 2 రావాలి అంటే 28. ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సో మిగిలిన క్వశ్చన్ నేను చేస్తారా సార్ అంటే చెయ్యను నేను. నాకు చివరిలో ఉన్న 2 నెంబర్స్ తెలిసిపోయింది, మళ్ళీ ఎందుకు చేయాలి? ఒక్క సెకండ్ సేవ్ చేసుకున్నా కానీ ఇంపార్టెంట్. నాకు ఈ ఒక్క సెకండ్ ని వేరే చోట యూజ్ చేసుకుంటా. అంతేగాని సార్ చివరిలో 28 వచ్చింది ఆ నెంబర్ చేసేసి అది వచ్చేసి ఆన్సర్. అంతేగాని మళ్ళీ దీన్ని ఇంటూ చేసి కలిపి చేసి అదంతా చేస్తే ఏమవుతుంది? 2 సెకండ్స్ వేస్ట్ అవుతుంది. ఆ 2 సెకండ్స్ కూడా నేను వేస్ట్ కానియను. ఎందుకు అంటే ఈ 2 సెకండ్స్ ఇంకో చోట యూజ్ చేసుకుందాం. ఓకేనా? అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈ విధంగా తీసుకోవాలి. అంతేగాని ఇంతవరకు చేసి కొంచెం చేయడానికి ఏమైంది సార్ అంటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కావద్దు. అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకే ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లో ఇది లాస్ట్ క్వశ్చన్ గా మనం మాట్లాడుకోవాలి. చూడండి ద విడ్త్ ఆఫ్ ది rectangular is 190 centimeters and its diagonal is 494 centimeters. Okay, find out the dimensions. ఓకే చూడండి ఏమంటున్నాడు? దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 190 సెంటీమీటర్లు, దాని యొక్క వికీర్ణం 494 సెంటీమీటర్లు. దాని యొక్క కొలతలు తెలపండి. దాని యొక్క కొలతలు కాదు, దాని యొక్క చుట్టు కొలత అండి. కొలత కాదు, ఇదేంటిది? చుట్టు కొలత. ఇది కూడా డైమెన్షన్స్ కాదు, ఇదేంటిది? పెరిమీటర్. పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఆ పెరిమీటర్ ఎంతో కనుక్కుందాం ఒకసారి చూడండి. మరి ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే చూడండి, వాడి దగ్గర ఒక దీర్ఘచతురస్రం ఉందంట. ఏంటి సార్ దీర్ఘచతురస్రం అంటే? దీని గురించి నేను పైథాగరస్ సిద్ధాంతానికి సంబంధించి ఇది మెథడ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 అవర్ చెప్పానండి. కొంతమంది స్టూడెంట్స్ సార్ ఈ క్వశ్చన్ మాకు అర్థం కాలేదని చాలా మంది కామెంట్ చేశారు. చాలా మంది కామెంట్ చేస్తే పైథాగరస్ సిద్ధాంతం అని చెప్పేసి మన దాంట్లో ఉంటుంది చూడండి. సో అది చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇది ఇక్కడ ఏమంటున్నాడు అంటే దీని యొక్క వెడల్పు తెలుసంట. మరి ఇప్పుడు దీని యొక్క ఒక భుజం వెడల్పు ఎంత అని చెప్తున్నాడు అంటే 190 అని చెప్తున్నాడు. ఓకేనా? ఇది 190 అయితే ఇది కూడా 190. ఎందుకని? రెక్టాంగులర్ దీర్ఘచతురస్రం అంటే ఎదుటెదురు భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీనికి ఇది సమానం, మరి దీనికి ఇది సమానం. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే దాని యొక్క కర్ణం, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఉంటది కదా, ఆ కర్ణం కూడా తెలుసు అంట. ఎంత అంట కర్ణం అంటే 494. కర్ణం 494 ఉంది. అయితే వాడికి ఏం కావాలి? చుట్టుకొలత. మరి చుట్టుకొలత అంటే ఏం చేయాలి? 4 భుజాలని కలిపితే వచ్చేది చుట్టుకొలత.
మరి నాకు ఈ రెండు భుజాలు తెలుసు కానీ ఈ రెండు భుజాలు తెలియదు. మరి ఆ భుజం కనుక్కోవడానికి ఏం చెప్తున్నాను నేను, పైథాగరస్ సిద్ధాంతం. చూడండి ఇది ఎలా ఉంది అంటే 90 డిగ్రీస్ ట్రయాంగిల్. మరి 90 డిగ్రీస్ ట్రయాంగిల్లో నేను ఏం చెప్పాను అంటే ఓకేనా, త్రికరణాలు అని చెప్పేశానండి, త్రిబులెట్స్. మరి ఆ త్రిబులెట్స్ కానీ మీకు తెలిస్తే ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతో కనుక్కోవచ్చు అని చెప్పాను. ఇక్కడ రాసిన చూడండి. మరి నా దగ్గర ఉన్నవి ఏంటి అంటే ఫస్ట్ ఓకేనా భుజం, మరి భుజం 1, నెక్స్ట్ భుజం 2, నెక్స్ట్ కర్ణం. మరి ఇప్పుడు నాకు ఒక భుజం ఒక కర్ణం తెలుసు, దాన్ని బట్టి ఇంకొక భుజం కనుక్కోవచ్చు. మరి ఒక భుజం ఎంత అంటే 190, మరి ఒక కర్ణం ఎంత అంటే 494. మరి నాకు కావాల్సింది ఇంకొక భుజం, ఆ భుజం కనుక్కుంటే నాకు ఏమైపోతుంది అంటే చుట్టుకొలత ఎంతో తెలిసిపోతుంది. మరి ఆ చుట్టుకొలత కనుక్కోవాలి కాబట్టి ఇంకో భుజం కనుక్కుంటున్నా. ఎలా కనుక్కుంటున్నాను సార్ అంటే దీన్ని కట్ చేస్తున్నానండి. మరి దేంతో కట్ చేస్తున్నాను అంటే చూస్తే అర్థమైపోతుంది, 19 టేబుల్లో పోతుంది. బట్ 19 టేబుల్లో కాకుండా దీన్ని 38 టేబుల్లో కట్ చేస్తున్నాను. 19 రెండు ఎంత అంటే 38. మరి 38 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే జస్ట్ 13 సార్లు. మరి దీన్ని కూడా ఏ టేబుల్లో కట్ చేస్తాను అంటే జస్ట్ 38 టేబుల్లో కట్ చేస్తాను. 38 టేబుల్లో కట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. చూడండి మరి ఒక కర్ణం 13, ఒక భుజం 5 అయినప్పుడు ఇంకొక భుజం ఎంత ఉంటది అని చెప్పేసి నేను మీకు ట్రిపులెట్స్ లో చెప్పాను. మరి దాని ప్రకారం ఒకటేమో 5, ఒకటేమో 13 అయితే ఇంకోటి కన్ఫామ్ గా ఏమై ఉంటది 12 అయి ఉంటది. బట్ ఇక్కడ ఒక్క విషయం చూసినట్లయితే మరి ఇక్కడ సడన్ గా చూడండి, మరి సడన్ గా 13 ఉండాల్సింది 494 అయ్యింది అంటే ఏం చేశాడు, ఇంటూ 38 చేశాడు. మరి ఇక్కడ 5 ఉండాల్సింది 190 అయింది అంటే ఏం చేశాడు, ఇంటూ 38 చేశాడు. మరి అట్ ది సేమ్ టైం దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఇంటూ 38 చేస్తే ఆ నెంబర్ వచ్చేస్తుంది. అందుకే చూడండి 12 96, 6 రాసి 9 పక్కన పెట్టాను. నెక్స్ట్ 12 3 36, 36 ఒక 9 అంటే 36కు 9 కలిపితే ఎంత అంటే 45. సో 456. మరి దీని వాల్యూ ఎంత అంటే 456. మరి దీని వాల్యూ ఎంత 456 అని నాకు అర్థమైపోయింది. ఎనఫ్, ఇక్కడితో ఆన్సర్ అయిపోయినట్టే. నాకు కావాల్సింది చుట్టుకొలత, అంటే ఈ 4 భుజాలను కలిపితే వచ్చేదాన్నే మనం ఏమని చెప్పుకున్నాము అంటే చుట్టుకొలత అని చెప్పుకున్నాం. మరి ఈ చుట్టుకొలతని యాడ్ చేద్దాం. మరి 190 190, మరి 190 190 అంటే ఎంత అంటే 380. మరి ఇక్కడ చూడండి ఈ 6 పక్కన పెట్టేద్దాం. 450 450, మరి 450 450 అంటే ఎంత అంటే 900. మరి 6 పక్కన పెట్టాం కదా, 6 అంటే ఎంత 12. సో యాడ్ చేస్తే 2కి 2, 8 + 1 అంటే 9, మరి 9 3, మరి 9 + 3 అంటే ఎంత అంటే 12. సో ఆన్సర్ ఎంత అంటే 1292. మరి ఎక్కడ ఉంది సార్ 1292 అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వెంటనే సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలండి. ఓకేనా, చూడండి ఇప్పటి వరకు మనం 35 క్వశ్చన్స్, ఈ 35 క్వశ్చన్లు మనం మాట్లాడుకోవటం అయితే జరిగింది. ఈ పేపర్ ఎప్పుడు వచ్చిందో కూడా నేను చెప్పాను, లేదా థంబ్నెయిల్లో కూడా మీకు కింద క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరికన్నా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. February 4, 2019 లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అర్థమెటిక్ క్వశ్చన్స్ మనం చేసాం. ఒక్క క్వశ్చన్ కూడా డిఫికల్ట్ కనిపించలేదు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. అంటే 35కి మనం మినిమం 33 34 స్కోర్ అయితే చేయొచ్చు. మరి ఈసారి కూడా ఆ విధంగా చేయగలమా సార్ అంటే పేపర్ ఆ విధంగా వస్తే చేయగలం. ఒకవేళ పేపర్ డిఫికల్ట్ గా వచ్చినా కానీ నేను చెప్తుంది ఏంటి అంటే షార్ట్ కట్స్ యూస్ చేసి, యూనిట్ డిజిట్స్ యూస్ చేసి, లేకపోతే ఆన్సర్ ఎంత ఉంటది అని గెస్ చేసి అలాంటి క్వశ్చన్లు మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇంత ప్రొసీజర్ ఉంది. ఎవడైనా ఈ క్వశ్చన్ కానీ ఫస్ట్ అటెంప్ట్ చేశారు అంటే వాళ్ళకి ½ అన్ అవర్ ఇక్కడే పోతుంది. మళ్ళీ ఆ క్వశ్చన్ కరెక్టో కాదో అని మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. అలాంటి క్వశ్చన్ అసలు ముట్టుకోవద్దు. ఒక్క క్వశ్చన్ చూస్తానికి డిఫికల్ట్ గా ఉంది, కొంచెం ఎక్కువ సమయం పట్టిద్ది అనుకుంటే దాన్ని పక్కన పడేసేయండి. ఏ క్వశ్చన్స్ అయితే చూసిన వెంటనే ఆన్సర్స్ వస్తాయో, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతాయో వాటిని మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ రేపొద్దున మనం ఏం చేద్దాము అంటే రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇన్ఈక్వాలిటీస్ మిడిల్లో ఉండిపోయినాయి. ఓకేనా, అది జస్ట్ ఒక ½ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ పడుతుంది. సో అది కూడా నేను చెప్పేస్తాను. అది చెప్పేస్తే మీకు ఇన్ఈక్వాలిటీస్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయినట్టుంటది. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ క్వశ్చన్ అయినా సరే ఇన్ఈక్వాలిటీని బేస్ చేసుకొని చేయగలుగుతారు. దాని తర్వాత మనం రీజనింగ్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, తర్వాత ఎస్ఏ పేపర్స్, నెక్స్ట్ ఇంకా మీరు అడిగే ఎన్టీపీసీ కానీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ ఎవ్రీడే ఒక పేపర్ అయితే ఖచ్చితంగా మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్లీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ అన్న తీసుకురండి. ఒక్కసారి
ఈ ఒక్క వీడియోకి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ తీసుకురండి, చూద్దాం ఎంతమంది వస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.